ఎందుకు గుర్తు చేసుకుంటాను వీళ్ళందరినీ, నాకు మేలు చేసిన వాళ్ళందరినీ అంటే నా గతాన్ని గుర్తు చేసుకుంటాను కాబట్టి. ఖాళీగా ఉన్నాను, వెళ్ళి కూర్చున్నాను, ఒంటరిగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను, ఆలోచనలన్నీ అయ్యే దొంతరలు ఆలోచనల దొంతరలు దొర్లుతూ ఉంటాయి నా మనసులో. పండుకున్నాను, నిద్ర రాలేదు, ఆ మౌనంలో కూడా గతం మళ్ళీ మర్చిపోతానేమని మనసు కూడా చెప్పుకున్నాను. దారి తెన్ను తెలియకనే తిరిగిన దినములను. ఐడియా ఉందా మీకు ఆ పాట? ఎవరు లేని నిశీధిలోనా యేసు ప్రేమ కలయికను, ఎవరు లేని నిశీధిలోనా యేసు ప్రేమ కలయికను, ఏనాటికి మారిపోనే క్రీస్తుని మమకారమును, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో. ఇందులో 3 చరణాలు ఉంటాయి. నా వేదనంతా నేను అనుభవించినవన్నీ గుర్తు రాసుకొని నా మనసుకు చెప్పుకుంటే, మనసా వెర్రవేగకే, గట్టెక్కనని విడిచిపడకే, గతాన్ని మర్చిపోకే, దెబ్బతింటావు పనికిమాలిన మనసా. గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమునా యేసయ్య కార్యాలు, గుర్తు చేసుకో మనస. చాలా సంతోషిస్తాడు అలాంటి హృదయం మనం కలిగి ఉంటే. కృతజ్ఞతాహీనుల బ్రతికేంటో తెలుసా? ఖచ్చితంగా ఒకనాటి కూలిపోతారు. కృతజ్ఞతాహీనుల గతి ఏంటంటే ఒకనాటికి ఊహించని రీతిలో కూలిపోతారండి. కొంతమందిని చూశాను, డిఫరెంట్ సైకాలజీలు చూశాను నేను మనుషుల్లో. ఆపత్కాలంలో వాడు మేలు పొందుతాడు, అవకాశం దొరికితే నాకెంతటి హానైనా తలపెట్టడానికి సిద్ధమవుతాడు. అరే వాడు మేలు పొందినవాడు కదరా మన దగ్గర, వాడు కీడుకి ఎలా తలపడ్డాడు అంటే వాక్యం నిరర్థకం కానేరదు కదా. అంత్యదినాల్లో అపాయకరమైన కాలాల్లో వచ్చే దుర్లక్షణాల్లో ఒక లక్షణం కృతజ్ఞతాహీనత. అన్నం పెట్టినోడికి గుంట తీసే సైకాలజీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, తెలిసి మనకు తెలిసిగా ఎప్పుడు ఎవరికి ఏ ద్రోహం మన నుండి జరగొద్దు. మనం ఏం చేయకపోయినా అవతలోడు ఏదో మన వల్ల ద్రోహం జరిగినట్టు ఫీల్ అయితే వాడి కర్మ, మనకు సంబంధం లేదు. కొంతమంది ఉంటారు ఊరికనే మనల్ని అపార్థం చేసుకుంటారు. మన వాడికి ఏం అన్యాయం చేయవు, మన వాడికి ఏం కీడు చేయవు, కానీ వాడేదో ఊహించుకుంటాడు. వాడి పొరపాట్ల వల్ల, వాడి వైఫల్యాల వల్ల వాడేదో డ్యామేజ్ అవుతాడు, కానీ వాడు మన మీద ఏడుస్తుంటాడు. కానీ వాడు డ్యామేజ్ అవ్వడానికి మనకు సంబంధం లేదు. మేలే చేశాం కానీ కీడు చేయాలి, కానీ కీడు చేశామని వాడు ఫీల్ అవుతున్నాడు, అపార్థానికి గురయ్యాడు. డోంట్ వరీ, మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే సంబంధం లేదు కాబట్టి సమస్య లేదు. కానీ తెలిసి మనం ద్రోహం తలపెట్టొద్దు. పట్టుకుంటాడు, పైన కేసు రాస్తాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, అన్నం పెట్టిన చేతిని నరకటానికి ప్రయత్నించడం అనే దుర్మార్గం అనేది ఎన్నడూ మన హృదయాల్లో ఉండొద్దు. ఈ వ్యక్తి నాకు ఈ విషయంలో హెల్ప్ చేశారు, ఈ వ్యక్తి నాకు ఈ విషయంలో సాయం చేశారు, మనుషుల విషయంలో అయినా, అంతకంటే ముందు దేవుని విషయంలోనైనా సరే మన గతం ఏంటి అనే స్పర్శ కలిగినోడు విశ్వాసైనా, శిష్యుడైనా, పరిచారకుడైనా, సేవకుడైనా సరే వర్ధిల్లుతాడు. కృతజ్ఞతా బుద్ధి కలిగినోడు వర్ధిల్లుతాడు.
ఆశీర్వదించబడతాడు, అనేకులకు దీవెనగా మారతాడు. ఆ బుద్ధి లేనోడు మేలుబొంది కూడా గుంటలు తవ్వుతున్నాడు, మేలుబొంది కూడా స్నేక్ కానీ రంధ్రాలు వెతికినట్టు వెతుకుతున్నాడు, వాడు శపించబడతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. కృతజ్ఞతాహీనుడు, గుంట తీద్దామనే బుద్ధి కలిగినోడు, వాడు తీయటమేమో కానీ తవి 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 ఆడనేద్దాం గుంట్లో అనుకొని చివరికి వాడేబడి నాశనం అవుతాడు. అదంతే. కాబట్టి ఇందు మూలంగా మీ యావన మంది తెలియజేయటం ఏమనగా, పొరపాటును కూడా ఆ సైతాన్ సైకాలజీ మాత్రం కలిగి ఉండదు. అది సైతాన్ సైకాలజీ. వాడు కీడు చేద్దాం అనుకొని ఉడుకో వాడు ఏం చేయలేడు, కానీ వాడు మాత్రం ఘోరమైన కీడులో పడతాడు. కాబట్టి బిడ్డలారా, మొదటి పాఠంగా గుర్తుపెట్టుకోండి, గతకాలపు స్పర్శ. ఎలాంటి శ్రమానుభవం నుంచి, ఎలాంటి వేదనామయమైన అనుభవం నుంచి, ఎలాంటి చెడిపోయిన జీవితానుభవం నుంచి నువ్వు వచ్చావో, ఈరోజు దేవుడు ఎంత విలువనిచ్చాడు, ఎంత కృపనిచ్చాడో, ఆ గతాన్ని తలుచుకొని ప్రస్తుతం దేవుడిచ్చిన నీ స్థితిని బట్టి కృతజ్ఞత చెప్పటం, దేవుణ్ణి మహిమపరచటం, దేవుణ్ణే కాదు మనుషుల విషయంలో కూడా ఆ బుద్ధిని ప్రదర్శించడం అనేది, ఏది కృతజ్ఞత ఆ బుద్ధిని ప్రదర్శించడం అనేది దేవునికి చాలా ఇష్టమైంది. సైతానగాడికి లేదది. లేదని ఎలా చెప్తాను చెప్పనా? అరే, ఆయన సృష్టికర్త, ప్రభు, వాడిని నిర్మించింది ఆయన, వాడి జన్మకి కారణం ఆయన, వాడిని కాలుతున్న రాళ్ల మధ్యలో దేవుని కేటాయించబడిన పర్వతం మీద ఒక శ్రేష్టమైన కెరూబుగా వాడి నుంచి దేవుని రహస్యమైన సంగతులన్నీ వాడికి చెప్పాడు పిచ్చి మహారాజు. కొంచెం నమ్మకస్తుడు అనిపిస్తే చాలండి, హృదయం అంతా తీసి ముందు పెడతాడు ఆ మహానుభావుడు. ఆయన మంచి మనస్సు అది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో సైతాను గురించి ఏం రాసిందో తెలుసా? నీకు మర్మమైనది ఏది లేదు, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు వానికి చెప్పకుండా ఏది దాచిపెట్టాలి, అన్నీ చెప్పాడు. వానికి పవర్ ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, ఒక తేజో నక్షత్ర వేకువ చుక్క స్థాయి అంతస్తు ఇచ్చాడు. వాడినేం తక్కువ చేయలే దేవుడు, వాడికి ఇవ్వాల్సిన ఘనతను వానికి ఇచ్చాడు. అయినా ఈ కృతజ్ఞత లేని ఈ కుక్క కంటే హీనుడు ఈ సైతానుగాడు ఆయన సింహాసనానికి స్కెచ్ చేశాడు. అది యెషయా గ్రంథము 14:12 చూస్తే ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 28లోనేమో దేవుడు వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో, చివరికి వాడు ఏమయ్యాడో. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము, యెషయా గ్రంథం 14:12 నుంచి కిందికి చదివితే, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు పడిపోతివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. ఎవరితో సమానంగా ఉండాలని? మహోన్నతునితో సమానునిగా చేసుకుందునని మనసులో నీవు అనుకుంటివి కదా. నీకు ఇచ్చిందేదో నీకు ఇచ్చాడు కదరా, నీకేమి ఇవ్వకపోతే కదరా, నీకు ఇచ్చే స్థాయి నీకు ఇచ్చాడు కదా, దాన్ని బట్టి నువ్వు ఆనందపడి కృతజ్ఞత చెప్పాల్సింది. ఇంకా ఏం సాధిద్దామని ఆయనతో ఈక్వల్ అయ్యి ఆయన నక్షత్రాలుగా పైన కూర్చుందాం అనుకుంటు, ఇదే ఎంత దుర్మార్గపు మైండు, ఇది ఎంత దుర్మార్గపు మనసు, అది సైతాను మనసు. అందుకోసం వాడు తప్పుడు ఆలోచనలు చేసి చివరికి ఏమైపోయాడంటే అక్కడి నుంచి పడద్రోయబడ్డాడట. దేవుని నక్షత్రాలకు పైగా కూర్చుందాం, పైన మహోన్నతునితో సమానం అవుదాం, ఈక్వల్ అవుదాం అనుకున్నాడు. అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు, నేలమట్టము వరకు నరకబడ్డాడు. చివరికి ఒక శ్రేష్టమైన కెరూబు కాస్త దయ్యముగా మారిపోయాడు. అపవాది, అపోల్లోయోను, సాతాను, ఘట సర్పం. సర్పం బతుకు చూసారా మీరు? అది ఎంత గొప్ప సర్పమైనా సరే నేల మీద బాకాల్సిందే. అయిపోయాడు వాడు. అదే కృతజ్ఞత కలిగి, నేను ఎవరిని నానా, నీ సృష్టిని ఏ పాటి వాడిని, నువ్వు కలుగును కాకంటే వచ్చాను, లేకుండు కాకంటే పోతాను నాయనా, ఏముంది నా బతుకు, ఏముంది నాయనా,
ఇదంతా నీ దయ కదా, నీ కృప కదా, అమ్మో ఇంత చేసిన సృష్టికర్తవు నువ్వెక్కడా, నేనెక్కడా, అయ్యా బ్రతుకంతా కృతజ్ఞుడిని తండ్రి అంటే ఎంత బాగుండు. ఏమండి, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని గంటుందన్నట్టు, ఇచ్చిన దానిలో తృప్తి చెంది మహిమపరచడం మానేసి అధిగమించి కోరి ఆయన కంటే పైన కూర్చోవాలనే దుర్మార్గపు ఆలోచన చేసి ఆ దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కానీ ఆ పాపం వల్ల వాడే నాశనం కొని తెచ్చుకున్నాడు. దేవుని స్థానాన్ని వాడికి కదిలించాడా? దేవుని స్థానాన్ని కదిలించాలా? దేవుడు అక్కడే ఉన్నాడు, ఇప్పటికీ అక్కడే ఉన్నాడు, ఎప్పటికీ అక్కడే ఉంటాడు. దేవుని అంతస్తును, దేవుని స్థానాన్ని, దేవుని స్థాయిని ఎవడు మార్చలేడు. అలా ట్రై చేసిన ప్రతి ఒక్కడు నాశనం అవుతాడు. దీనికి సాతానే సాక్ష్యం. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పింది? ఏమర్థమవుతుంది? గుంటలు తీసే బుద్ధులు మనకి ఉండరాదు. తీసుకొని కొంతమంది కష్టపడి తోడతా ఉంటారు. గుంట తోడి 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 ఏమండి ఎన్ని రోజులు చేపించాడో ఉరికొయ్య, 50 మూరల ఉరికొయ్య చేపించాడు ఆమానుగాడు. ఎంత రిస్క్ చేసుకున్నాడండి వాడు ఉరి తీసుకోవడానికి. 50 మూరల ఉరికొయ్య అంటే ఇంచుమించు 75 అడుగుల ఎత్తు, 7.5 స్టేర్ల ఎత్తు, 7 అంతస్తుల బిల్డింగ్ ఉంటుందే, దానికంటే కూడా ఇంకా ఎత్తు అన్నమాట. అంత పెద్ద ఉరికొయ్య, దానికి ఒక తాడు. ఎట్లా అంటే కింద మనిషిని నిలబెట్టి మెడకు తాడేసి ఇటు పక్క నుంచి ఎలా లాగుతూ ఉంటే ఈ బాడీ పైకి వెళ్ళి అక్కడ వేలాడాలి. 75 అడుగుల ఎత్తులో వేలాడాలి. అప్పుడు ఆ ప్రాంతమంతా కూడా చూడాలి. ఎవడైనా హామాను గారితో పెట్టుకుంటే వాడికి ఇలా ఉంటుంది, ఇంత దారుణంగా ఉంటుందని అందరూ చూడాలని అక్కడ అంత హైట్ పెట్టాడు వాడు. చేసేవాడికి తెలియదు, చేయించేవాడికి తెలియదు. వాడి కోసమే ఈ తాడు, ఆ కొయ్య రెడీ అవుతుందని. మనుషుల సంగతి చెబుతున్నా బ్రదర్. తవ్వుతా ఉంటారు గుంట, బాగుంది, పెద్ద గుంట, మామూలుగా ఉంటుంది అసలు. ఇక కన్ఫామ్ ఈ గుంట అసలు అని తవ్వి 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 కాళ్ళ కింద మట్టి జారి ఈడే పోయి అందులో పడతాయి. దేనిరా ఎవడినో ముంచుదాం, ఎవడినో చంపుదాం అంటే మనమే పోయి ఇరుక్కున్నామేమిరా అందులో అన్నట్టు. అంత్యకాలమున అపాయకరమైన దినముల్లో ఈ దుర్లక్షణం అనేది ఒకటి ఉంటుంది మనుషుల్లో, కృతజ్ఞతాహీనత అనేది. అది కలిగి ఉండొద్దు మనం అనేది బోధ. గతకాలపు స్పృహలో కృతజ్ఞత కలిగి జీవించాలి, దాన్నే సాధన చేయాలి. ఒకవేళ అలాంటి మనసు లేకపోతే సరి చేసుకుని ఆ బుద్ధిని మనం సాధన చేయాలి. ఉంటే స్తోత్రం, ఇంకా దేవ అభివృద్ధి చెందించమని ప్రార్థన చేయాలి. ఓకే, గతం ఏంటండి, మనం ఏ స్థితిలోంచి వచ్చామో, ఎలాంటి అనుభవాల్లోంచి వచ్చామో అది మనం గుర్తు చేసుకున్నంత వరకు కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవునికిని మనుషులకు కూడా మనం మేలుకరంగా, సంతోషకరంగా, దీవెనకరంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఉండటానికి సిద్ధపడదాం. మొదటి విషయం అది పౌలు గుర్తుపెట్టుకున్నాడు. చచ్చిపోయిన దాకా మర్చిపోలా. ఆ కృతజ్ఞత అనేది ఎంత పని చేసిందంటే యేసయ్య కోసం తల ఇచ్చేశాడు. అలాగా నరికేయండి రా నా తల, కానీ నా ఎడల కృప చూపి కనికరం చూపిన నా యేసు కోసం సర్వనాశనం అయిపోయిన పర్వాలేదు, చంపండి, ఏమైంది చెప్పండి, చచ్చిపోతా అని తల ఇచ్చేశాడు. రెండవది, ఇంకా ఆ అంశాన్ని పక్కన పెడదాం, అంటే తీసేద్దామని కాదు, హృదయంలో పెట్టుకుందాం. ఏం కలిగి ఉండాలని చెప్పాను? అందరు చెప్పండి. 5 ఏళ్ల క్రితం ఒక బిస్కెట్ పెట్టు కుక్కకి, 5 ఏళ్ల తర్వాత మళ్ళా కనపడు నువ్వు దానికి, నిన్ను చూసి తోక ఓపకపోతే అప్పుడు అడుగు. దానికి స్పర్శ జ్ఞానం ఉంటుంది, దాన్ని బట్టి వెంటనే గుర్తుపట్టేస్తుంది. ఆ స్పర్శ జ్ఞానం అంటే స్మెల్, వాసన పట్టుద్ది. 5 ఏళ్ల తర్వాత నువ్వు కనపడితే కూడా మళ్ళీ అది వచ్చి అక్క బాగున్నావా అన్న బాగున్నావు అనుకుంటా తోక ఊపిద్ది. అంటే కుక్క వాస్తవంగా కక్కి తిరిగి తినే కుక్క. అలాంటి కుక్కలో ఉన్న ఒక నీతి ఏంటంటే ఒకసారి దానికి అంత మేలు చేస్తే అది సచ్చిందాకా మర్చిపోదు.
ఒక యజమాని పరాయి దేశం వెళ్తా అన్ని సామాను సర్దుకొని కుక్క ఒకటి ఉంటే వాడు కొంచెం కఠినాత్ముడు, కుక్కను పెంచాడు కానీ కఠినాత్ముడు. ఇక దీన్ని ఎక్కడో బజార్ను వదిలేయటం ఎందుకు, దీన్ని చంపేద్దాం అని తీసుకెళ్ళి దాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచాడంట. నీళ్ళల్లో ముంచాడు. దాదాపు 3 భాగాలు దాని ఓపిక అంతా అయిపోయింది. మొత్తుకుంది, ఎందుకు తీసుకెళ్తున్నావు నన్ను, నీళ్ళల్లో ఎందుకు ముంచుతున్నావు, ఏం చేస్తున్నావురా నువ్వు అని అమాయకంగా చూస్తూ ఉంది, అరుస్తూ ఉంది, మునకేస్తూ ఉంది. చివరికి దాన్ని ఆ ముంచే దానిలో వాడి ఆ కదలికలో వీడు కాలు జారి ఈడు పడ్డాడు నీళ్ళల్లో. వీడు చేయి వదిలాడుగా, అది ఎదుర ఈదింది, అది బయటకు వచ్చింది. వీడు మునుగుతున్నాడు. పోయి వీడి చొక్కా పట్టుకొని ఒడ్డుకు లాక్కొచ్చింది కుక్క. ఈ చొక్కా పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చిందండి ఈదుకుంటా. యజమానుడు వస్తున్నాడని వాడు దాన్ని పట్టుకొని ఏడిసి దాన్ని కూడా తీసుకొని పోయాడు. ఆ దెబ్బతో మారాడు. మీ ఇంటి పెంపుడు కుక్కనైనా సరే నువ్వు సావు కొట్టు, దాన్ని బయటికి నెట్టు, తలిపేయి, అది వచ్చి ఆడుంటుందో చూడు. నిజంగా కొట్టావు, ఎందుకు కొట్టాలి నిష్కారణంగా పాపం దాని ఉసురు? ఏమండి, ఎందుకు కొట్టాలండి దాన్ని నిష్కారణంగా పాపం? మేలు చేస్తే మనకి ఉపకారిగా కాపలా కాస్తున్నప్పుడు. మాట వరుసగా చెబుతున్నాను నేను. ఒక్కోసారి కడుపులో మండి కొంతమంది కుక్కల్ని పిచ్చకొట్టుడు కొడతారు. భార్య మీద కోపం వచ్చినా సరే కుక్క మీద చూపిస్తారు, ఆమెనేం అనలేక. ఏం చేస్తా, ఆమెను కొడితే తిరిగి కొట్టిద్ది. ఎందుకు వచ్చిన గొడవ? కుక్కను కొడితే కొట్టలేదు కదా. అందుకని కొంతమంది ఇంట్లో ఉన్న వస్తువుల మీద, కుక్కల మీద, దేశాల మీద చూపిస్తూ ఉంటారు. నువ్వు సావు కొట్టినా సరే అది పోదు. దాని నీతి దరిద్రుడా, ఎంతలా కొట్టిన తర్వాత నేను నీ కొంపలో అడుగు కూడా పెట్టిన పక్కింటికి పోదు. అది అక్కడే ఉంటుంది. కుక్కలో కొన్ని మంచి పాఠాలు ఉన్నాయి, కొన్ని దరిద్ర పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఒకటి విశ్వాసంగా ఉండటం, కృతజ్ఞత కలిగి ఉండటం, గుర్తుపెట్టుకొని మనిషికి విధేయత కలిగి ఉండటం, తన్నినా వదిలిపెట్టి పోకుండా అట్లనే మొండికేసుకొని కూర్చోవటం కుక్కలో శుభలక్షణాలు. కుక్కలో దరిద్రపు లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, కక్కిద్దే ఫస్ట్ తింటదే, తిన్నదే అంత అరాయించుకోదు, కక్కిద్ది. దొరికినప్పుడు ముందు వెనక ముందు లేకుండా దన్నదని తింటదే. తిని ఒక దగ్గర కూర్చుంటుంది. ఎందుకంటే ఒక్క పట్టణ అరగదు దానికి. ఆ తిన్నదాన్ని మళ్ళా కక్కిద్ది, కక్కి మళ్ళా నీట్గా తింటుంది. అది ఇది పేతురు పత్రికలో పేతురు చెప్పాడు. కడగబడిన పంది మరలా బురదలోకి పొర్లినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు కొందరి జీవితంలో ఇలా జరుగుతుంది. ప్రభు రక్తంలో కడగబడ్డ తర్వాత మళ్ళీ ఎట్లా పోతావురా నాయన పాపంలోకి, మళ్ళీ ఎట్లా బ్రతుకుతావురా అందులోనే అనే దానికి ఒక వార్నింగ్ లాగా ఈ పందినను కుక్కను చూపిస్తాడు. అక్కడ కుక్కలో దుర్లక్షణం ఏంటంటే కక్కి తిరిగి తింటాం. ఒకసారి మనం కక్కిన వాంతిని మనం చూడటానికి ఇష్టపడతామా? అర్జెంటుగా నీళ్లు తెచ్చి కొట్టేస్తాం దాన్ని. అప్పటిదాకా నీ కడుపులోనే ఉంది, అది వాంతించుకున్నావు. ప్రశాంతంగా చూస్తావా దాన్ని నువ్వు? ఎంతమంది ఇష్టంగా చూస్తారండి వాంతిని? చూస్తారా? చీదరు కదా. ముందు అసలు ఇంటోళ్ళు మనకు నీరసం వచ్చినా సరే, వాడు ఎవడు కొట్టకపోతే, మన వాళ్ళు పట్టించుకోకపోతే ఊగులాడుతున్నా సరే బకెట్ తీసుకొచ్చి దాని మీద పోసి అన్నట్టు. అవునా? అంత దరిద్రం. కానీ కుక్క మాత్రం ఆప్యాయంగా తింటుంది. అది దానిలో దరిద్రపు లక్షణం. ఇంకొక లక్షణం ఉంది, అదేందో తెలుసా? 10 బజార్ల అవతల కుక్క మురిగింది అనుకో, అది ఏ కారణాన్ని బట్టి మురిగింది, ఎందుకును బట్టి మురిగింది, దానికి జరిగిన సమస్య ఏంటి అనేది దీనికి అనవసరం. 10 బజార్ల అవతల సౌండ్ వినపడితే వెంటనే 10 బజార్ల యువతల ఇది బావు అని లేచింది. నువ్వెందుకు మొరుగుతున్నావు, పనికి బాలేదని అక్కడెక్కడ అది మొరుగుతుంటే దాని బాధ ఏమో, ఆకలి మొరిగిందో, తనులు తింటా మొరిగిందో, మనసు బాగలేక మొరిగిందో, భార్య విడాకులు ఇచ్చి మొరిగిందో, ఎందుకు మొరిగిందో దాని బాధ ఏమో నీకెందుకే, నువ్వెందుకు మొరిగావంటే అది ఎందుకు మొరిగిందో నాకు అనవసరం సార్.
నాకు ఆ లాజిక్తో పని లేదు. నా జాతిది బహు అందంటే ఖచ్చితంగా నేను రావాల్సిందే, సీన్లోకి బహు అనాల్సిందే. ఇక అందులో లాజిక్తో అవసరం లేదు. అది మా జాతి లక్షణం సార్. ఈ దరిద్రాలు నేర్చుకోకూడదు కుక్క దగ్గర. కక్కి తిరిగి తినటం, లాజిక్ లేకుండా మొరగటం అనే పనికిమాలిన పనులు చేయకూడదు. ఓకేనా? కృతజ్ఞతా బుద్ధి అనే దానికి అదొక మారు పేరు. కుక్క నమ్మకం తన్నినా సరే పోదు. సో మొదటి విషయంగా మీ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఆన్లైన్లో వీక్షిస్తున్న వాళ్ళకి, బిడ్డలారా, ఎప్పటికీ మర్చిపోకుండా గుండెల్లో గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం, గతమును మరచిపోకుండుట, గతమును తలంచుకొని దేవునికి నిరంతరం కృతజ్ఞత కలిగి బ్రతుకుట అనేది మంచి విషయం. అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ప్రస్తుతం ఏం చేస్తున్నాడో, భవిష్యత్తులో ఏం చేయాలో, రెండిటి విషయంలో కూడా తను క్లియర్గా ఉన్నాడు. బాగా వినాలి. జూమ్లో కనిపిస్తున్న వాళ్ళు కూడా అందరూ వినండి. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు. ఇక ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడో అప్పటి కాలాన్ని బట్టి ఆయన చేసేది ప్రస్తావించాడు. ఇంకా ఫైనల్గా ఆయన ఏం చేయాలనుకున్నాడో కూడా తను పారదర్శకత కలిగి ఉన్నాడు పౌలు. ఇక్కడ ఏమన్నాడంటే, తనను విశ్వసింపబో వారందరికీ మాదిరిగా ఉండునట్లు ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు అన్నాడు. ఇక్కడ అంటే పౌలు విషయంలో దేవుడు ఎందుకు పిలిచాడు పౌల్ని, అసలు ఏం చేయాలి పౌలు అంటే, ఇక్కడ ఒక మాట చెప్పాడు, తనను విశ్వసించబోయే వాళ్ళందరికీ కూడా నేను మాదిరిగా ఉండాలి. మొదటి మాదిరి ప్రభు అయితే రెండవ మాదిరిగా నేను ఉండాలి. నా లైఫ్ అలాగ ఉండాలి. అది నా దేవుని కోరికే. ఒకటి. రెండవది, ఎందుకు పిలువబడ్డాను నేను అంటే, సువార్త ప్రకటించుటకు నేను పిలువబడ్డాను. అయ్యో, సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. రెండవది, ఎందుకు పిలువబడ్డావు నువ్వు అంటే, నేను క్రీస్తును గూర్చిన సువార్త అన్యజనులకు ప్రచురపరచడానికి పిలువబడ్డాను. ఇది రెండవ విషయం. మూడవది, ఎందుకు పిలువబడ్డాను అంటే, ఆత్మలకు సువార్త చెప్పుటయే కాదు, సువార్త విని రక్షణలోనికి వచ్చిన వాళ్ళకి సిద్ధాంతపరమైనటువంటి పునాదులు వేయడానికి. ఏది చేయాలో, ఏది చేయొద్దో, ఏది ఎలా ఉండాలో మొత్తం అదంతా కూడా నేర్పడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దీన్నే పునాది వేయుట అంటారు. నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేయునట్లు. ఇప్పుడు చెప్పండి, వరుసగా విశ్వసించే వాళ్లకు మాదిరిగా ఉండటానికి, అలాగే సువార్త ప్రకటించడానికి, అలాగే సిద్ధాంతపరమైన పునాదులు సంఘమునకు వేయడానికి, నాలుగవది శిష్యులను అనేకుల్ని తయారు చేయడానికి, ఐదవది అనేక ప్రాంతాలలోనికి వెళ్ళి అక్కడ ప్రభువుని పరిచయం చేసి అక్కడున్న అన్యులకు అక్కడ సంఘములు కట్టడానికి. అర్థమైందా? రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్యుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట ప్రభువు నామమును ఒప్పుకొనడానికి. ఇవన్నీ కూడా గ్రంథంలో ఉన్నాయి. ప్రభువే చెప్పాడు, అననీయా అననీయా అని పిలుస్తాడు. ప్రభువా, చిత్తముని దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవీయ్యా అంటాడు. నువ్వు లేచి వెళ్ళి తిన్నని కనబడిన వీధికి వెళ్ళి యూదా అనేవాని ఇంట తార్సు వాడైన సౌలు అనేవాని కోసం విచారించు. నీవు వచ్చి అతని మీద చేతులుంచుట అతను చూచి ఉన్నాడు అని చెప్తాడు. అంటే ఈయనే దర్శనం ఇచ్చాడు సౌలుకి. అననీయ అనేవాడు వచ్చి అతని మీద చేయబెట్టడం, అతనికి కళ్ళు బాగుపడటం, స్వస్థత పొందటం అనే దర్శనం అనేది పౌలుకు చూపించాడు ముందే దేవుడు. పౌలుతో మాట్లాడి పౌలుకు దర్శనమిచ్చి, ఇలా నేను దర్శనమిచ్చానా అతనికి, నువ్వు వెళ్ళి స్వస్థత ప్రార్థన చేసినట్లు నువ్వు వెళ్ళవయ్యా అని అననీయాతో మాట్లాడి పంపిస్తాడు అక్కడికి. అప్పుడు అననీయ అంటాడు, ప్రభువా, ఏ మనుషుని బాగు చేయమంటున్నావు? అననీయ అంటాడు, ఈ మనుషుడు మహా దుర్మార్గుడు, నీ సంఘమును హింసించి నీ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి. అలాంటి వాని యొద్దకా నన్ను వెళ్ళమంటున్నావు ప్రభు? అలాంటి వానికా చూపివ్వమంటున్నావు? అలాంటి వాని కోసమా స్వస్థత ప్రార్థన చేయమంటున్నావు అని అననీయ అంటే, అప్పుడు ప్రభు అన్న మాట మీకు గుర్తుందా? అననీయ
నీకు అతని గతం తెలుసు, ఇప్పుడు నేను చెప్పుటను బట్టి ప్రస్తుతం అతను ఎలా ఉన్నాడో తెలుసు, కానీ అతని భవిష్యత్తు నీకు తెలియదు అన్నయ్య. నీ చూపంతా గతం ప్రస్తుతం, కానీ నేను భవిష్యత్తులోకి చూడగలవాడిని. ఎక్కడికి చూస్తాను నేను? భవిష్యత్తులోనికి చూడగలను. అతని భవిష్యత్తు తెలుసా నీకు? చదువు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. నేను ఏర్పరచుకున్న సాధనము, నేను ఏర్పరచుకున్న పాత్ర. ఎందుకు? అన్యుల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రజలందరి ఎదుట నా నామమును అంగీకరించడానికి, ఒప్పుకోవడానికి నేను ఏర్పరచుకున్న పాత్ర. పుట్నోట్లో పాత్ర అయి ఉన్నాడని ఉంటుంది. పైన సాధనం అంటాడు, కింద పుట్నోట్లో పాత్ర అయి ఉన్నాడని ఉంటుంది. అలసిపో నీకుమా అలుపురా నీకుమా, యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, నీ దివ్య సేవలో నీ దీన పాత్రను. ఏ పాత్ర? దీన పాత్ర. ప్రభు ఏర్పరచుకున్న పాత్ర. ఎవరు? పౌలు. సంఘం అనుకుంది దుర్మార్గుడని, అననీయ అనుకున్నాడు దుర్మార్గుడని. కానీ కాదు, దేవుడు ఏర్పరచుకున్న పాత్ర. ఇప్పుడు చెప్పండి, పౌలు అభిప్రాయం తప్ప రైటా? ఏంటి పౌలు మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? పౌలు భవిష్యత్తు విషయంలో దేవునికి ఉన్న సంకల్పం, ఆ విషయంలో ఫుల్ క్లియర్గా ఉన్నాడు పౌలు. చాలా పారదర్శకంగా ఉన్నాడు. ఇది నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఈరోజు మీరు కూడా ప్రభు చేత దర్శించబడ్డారు, సమాజంలో బ్రతుకుతున్నారు. అసలు ఏంటైనా నీ లైఫ్ యాంబిషన్ అని అడుగుతున్నాను నేను. ఏంటైనా మన జీవితానికి ఏదైనా గురి, గమ్యం, దర్శనం, భారం అనేవి ఏమన్నా ఉన్నాయా? లేకపోతే గుడ్డే దుబాయ్ సేవలో పడ్డట్టుగా బతుకుతున్నావా? అసలు ఏంటి నీ భవిష్యత్తును కూర్చిన సంకల్పం? అసలు దేవుడు ఏమై ఉన్నాడో, ఏం అనుకున్నాడో, నిన్ను ఏం చేయాలనుకున్నాడో అదేమన్నా నీకు స్పర్శ ఉందా? అసలు ఏంటి నీ ప్రణాళిక? ఏంటి నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? ఏం గుర్తించావు? నీ భవిష్యత్తును కూర్చున్నటువంటి ఒక పారదర్శక దర్శనం అనేది నీకుందా? నువ్వు బ్రతుకుతున్న జీవితానికి సంబంధించి కానీ, ఒకవేళ నువ్వు సేవకుడు అయితే నీ సేవకు సంబంధించి కానీ, ఆత్మీయురాలివైతే, ఆత్మీయుడవైతే, నీకు దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో ప్రస్తుతం నెరవేర్చినవేంటి, గతంలో నెరవేర్చినవేంటి, ప్రస్తుతం నెరవేరుస్తున్నవేంటి, భవిష్యత్తులో నువ్వు ఇంకా సాధించాలనుకుంటున్నవేంటి? అసలు ఏమన్నా క్లారిటీ ఉందా? ఒక నోట్స్ ఉందా? నీకంటూ ఏమన్నా ఎయిమ్స్ ఉన్నాయా? లేకపోతే ఎప్పటికప్పుడు పరగడపన్నట్టు జీవితాన్ని బతికేస్తున్నావా?